ओम भूर्भुवस्सुवः वर्णमास्तु ब्रह्माणमावाहयामि ध्यायामि ध्यानं नमर्पयामि आवाहयामि आगमनं नमर्पयामि आगमनं नमर्पयामि अथ स्वागतं पादारविन्दयोः राज्यं नमर्पयामि हस्तारविन्दयोः अर्घ्यं नमर्पयामि मुखेः शुद्धोराणि समर्पयामि अथ पुष्पमालिकानि समर्पयामि पुष्पैः सम्बोधयामि ओम सुमुख ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविंदाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः वर्णवाक्यब्रह्मादिभ्यो नमः परिमलपत्रपुष्पाणि समर्पयामि दिव्यश्री आग्रापयामि स्थापित मंगलदीपं दर्शयामि नैवेद्यं ओम प्राण अपान ज्ञान उदान समान ब्रह्मणे नमः श्री वर्णवाक्य ब्रह्मादिभ्यो नमः आनंद कर्पूर मंगल दर्शयामि ओम जृंबकाय विद्महे वायुहस्ताय धीमहि ओम वाष्पं घोषयाय विद्महे ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो प्रचोदयात् आदिमनीं समर्पयामि परिमलपत्रपुष्पाणि समर्पयामि देवतारक्षां धारयामि नमस्करोमि जनपुष्पमि इंदिरारमण गोविन्द दादाप्रस्ताद्यमुदा जहार चक्रप्रविद्वान् प्रतिदशदश्रः त्वमेवं विद्वान् प्रतयः भवति नान्यक्तञ्चाञ्जनाय विद्यते वेदोक्त सुवर्णमृतविद्वान् समर्पयामि अथ वर्णवाक्य ब्रह्मादिभ्यो नमः అడిగినందుకు ఈ యొక్క పుణ్యాహవాచనని చేసి ఆ యొక్క జలములో వర్ణదేవుని ఆవాహన చేశాము. ఆవాహన చేసి వారికి షోడశోపచార పూజలు చేసి పుణ్యాహ మంత్ర జపం చెప్పితేనా ఇప్పుడు నేను చెప్పినానని ఇష్టాలు ఉంటారు, లేదంటే ఏమో స్వామి అంటారు. ఆ పెద్దలు అబ్బాయి అమ్మాయి కాదు, ఇప్పుడు అబ్బాయి అమ్మాయి పూర్వకాలంలో అట్లా కాదు, పెద్దలు నిశ్చయించే వాళ్ళు ఈ రకంగా మీ అబ్బాయిని మా కూతురికి ఇవ్వండి అని అడగడము లేక ఆ రకంగా జరుగుతూ ఉండేది. ఆ రకంగా నిశ్చయం చేసుకున్న తరువాత నిశ్చితార్థం అనేది చేసుకుంటారు. అప్పటి వరకు అబ్బాయికి అమ్మాయికి ఎటువంటి ఇది ఉండేది కాదు, ఇప్పుడు అలా కాదు. పోనీ అలో ఉమామహేశ్వర స్వామి కళ్యాణం కాబట్టి ఈ స్వామి తరపున ఈ దంపతులు, అమ్మాయి తరపున అంటే పార్వతీదేవి తరపున ఈ దంపతులు కూర్చొని ఉన్నారు. వీరిద్దరితో నిశ్చితార్థ తాంబూల పూజ అనేది చేశాము. ఈ యొక్క నిశ్చితార్థ తాంబూలము మనము దేవుడికి సమర్పణ చేసుకుంటాము. ఆ తర్వాత కాళ్ళు కడిగి కన్యాదానము, దానికంటే ముందు శిరోభూషణము, కంకణదానం ఇవన్నీ జరుగుతుంది. కావున ఒక్కొక్క కార్యము నేను భవతి శతాయు పురుష శశేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మామూలుగా మనుషుల నిశ్చితార్థంలో వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు మాత్రం తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుంటారు, అది ఓకే. కానీ ఈ రకంగా మన దేవత ఒక ఊరి పెద్దలు కొంతమందికి ఒక తాంబూలాన్ని ఇస్తే అది మంచిది అన్నమాట. కాబట్టి ధాన్యం ధనం వశం బహుపుత్ర లాభం చేపట్టండి. సంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయు పురుష శశేంద్రియ ఆయుష్యేంద్రియే ఇంకెవరైనా ఉన్నారా ఇక్కడ? ఇంకెవరైనా ఒక్కరు రెండు చేస్తారు రావాలా మీరు? దేవత శిరోభూషణ ఉపవీత ఆవాహనం కరిష్యేద. श्री भवदाग्नेय श्रीमन्नारायण प्रीत्यर्थम अद श्री उमामहेश्वर स्वामी तिरुकल्याण महोत्सवांग रक्षाबंधन पूजांग शिरोभूषण धारणांग उपवीत धारणांग
పూజాంగ ఆచార్యముఖేన కరిష్యేత్. కార్కోటకాయ నమః అని ప్రార్థన చేసుకోండి. కార్కోటకాయ నమః. ఓం నమో అస్తు సర్పేభ్యో ఏ దివం దేవీ మనసంజలంతి ఏషామాశ్లేషా అనుయంతి కామం తేభ్యః సర్పేభ్యో మధుమజ్జుహోమి నిగృష్వేర సమాయుతైః కాలైర్హరిత్వమాపన్నైః ఇంద్రాయాయ సహస్రయుత్ అగ్నిర్విభ్రాష్టివసనః వాయుష్వేతసి గద్రుకః సంవత్సరా విశోవర్ణైః నిత్యాస్తేనుతరాస్తమ సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోం కార్కోటకాయ విద్మహే మహానాగాయ ధీమహే తన్నః సర్ప ప్రచోదయాత్. ఓం భూః ఓం భువః ఓం తువః ఓం భూర్భువస్సువః కార్కోటక మహానాగమావాహయ. దేవీ మనసంచరంతి ఏషామాశ్లేషా అనుయంతి కామం. కొడుకు ఉండాలి. అలా అని స్వామి కూతురు పుట్టే వాళ్ళకి అంటే కొడుకు పుట్టినవాడు ఎప్పుడైతే ఈయన తండ్రి కాలమైనాక ఈ కార్యక్రమం చేస్తాడో ఆయన సద్గతి పొందుతాడు. నాన్న అంటే స్వర్గం ప్రాప్తిస్తాడు. అప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది, స్వామి ఈ రకంగా కూతురు మాత్రమే ఉన్న వాళ్ళకి స్వర్గం ప్రాప్తించదా అని అన్నప్పుడు, లేదు, వారికి కూడా ఖచ్చితంగా లభిస్తుంది. ఎప్పుడు అంటే ఈ యొక్క కుమార్తెకి కన్యాదానం చేసి ఎప్పుడైతే ఆ యొక్క కుమార్తెని అల్లుడికి దానం చేస్తాడో ఆ దానం అన్ని దానాల్లో కన్నా ముఖ్యమైనటువంటి దానం. అన్ని దానాలకి వచ్చే పుణ్యం కంటే కన్యాదానానికి వచ్చే పుణ్యం చాలా విశిష్టమైనది. కాబట్టి మనకి ఎలాగైతే కుమారుడు కావాలో అదే విధంగా కుమార్తె కూడా మనకి ఆ యొక్క మోక్షం అనేది కలిగిస్తుంది. కావున ఇప్పుడు ఆ యొక్క మహత్పరమైన యొక్క కార్యక్రమం జరుగుతుంది. కావున ఇది మన లోక సంరక్షణ కోసం కాబట్టి గ్రామస్తులందరూ కూడా ఈ కన్యాదాన సంకల్పం అనేది చెప్తాను. అందరూ పలకండి పలకండి. శ్రీ గోవింద 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 అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ విష్ణు వరాగ్నేయ ప్రవర్త మానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ ఫలార్థే శ్రీ శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శతాబ్దే మేరుః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యవహారికే చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీ విశ్వావసు నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ మాఘమాసే కృష్ణపక్షే ద్వాదశ్యాం త్రయోదశ్యాం ఉపరి చతుర్దశ్యాం
पर्याप्य अनन्तरायाय सर्वस्योमातिरा प्रहुत्तममहर्भवति सर्वस्याप्ति ईशार्दाङ्गनिवासिनी पशुपतिरानन्द संवर्धिनी कल्याणी गिरिनायक प्रियसुता गौरी भवानी शिव श्री पंचाक्षर मंत्र पाठ निरता कात्यायनी पार्वती कल्याणोत्सव तत्परगास्यष्टितवाश्वामित्र सनक सनंदनादि ब्रह्मा ऋषीणानाम् आहा ऊहु प्रमकादि गायकानाम् कुबेरादि किन्नर किंपुरुष गरुड गंधर्वानाम् अनन्तदेशक्ति कर्कोटक शंखपाल भीमद्रंश्रादि महानगराणाम् मत्स्यकूर्म वराह नारसिंह सौम्यलक्ष्मी वेद विजयदां सर्व टीवी क्या सारा